హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ స్నాక్స్ వచ్చేసి మనకి మిగిలిపోయిన అన్నంతో ప్రిపేర్ చేసుకుంటామనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్‌లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలనమాట. ఈ పౌడర్‌ని మనము మిగిలిపోయిన అన్నం అన్నాను కదా అండి! ఇవే అవన్నమాట. ఈ మిగిలిపోయిన అన్నాన్ని డ్రై చేసుకోవాలనమాట. అంటే ఎండలో ఎండబెట్టుకుంటే మనకి 1 డేలో ఇలా అయిపోతాయన్నమాట. లేదు అంటే 2 డేస్ అనమాట. బాగా ఎండుంటే 1 డే. ఇది మనం ఒకసారి స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 ఇయర్ పాటు స్టోరేజ్ ఉంటాయన్నమాట. ఏమీ పాడవ్వవన్నమాట. మనకెప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ చేసుకోవచ్చనమాట. ఇలా బాగా ఆయిల్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా హీట్ చేసుకొని కొన్ని కొన్ని మనం అన్నాన్ని డ్రై చేసుకున్నాం కదా! అన్ని కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేయాలనమాట. ఇవి మురుమురాలు టేస్ట్ వస్తాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అటుకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలనమాట. ఇక్కడ కొలత అంటూ ఏమీ లేదనమాట. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చనమాట. జీడిపప్పు వేసుకోవచ్చు, పల్లీలు, పుట్నాలు అలా అటుకులు కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఇక్కడ నేను అటుకులని వేయించాను కదా! నెక్స్ట్ వచ్చేసి పల్లీలను కూడా ఫ్రై చేసుకుంటాననమాట. పల్లీలనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలనమాట మనము. హై ఫ్లేమ్‌లో పెట్టేసామనుకోండి పైన రెడ్‌గొచ్చేసి లోపల దాకా వేగదనమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో వేసుకుంటే మనకి కరెక్ట్‌గా వేగుతాయన్నమాట. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పుట్నాలను కూడా ఫ్రై చేయాలనమాట. పుట్నాలు కూడా ఫ్రై చేసి అంటే ఇక్కడ కొలత అనేది ఏమీ లేదనమాట. మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, పుట్నాలు, పల్లీలు, అటుకులు, ఇంకా ఎక్స్‌ట్రాగా బూందీ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఈ స్నాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలనమాట. నేనైతే కింద న్యూస్ పేపర్ వేశాననమాట. అది తీస్తున్నాననమాట. ఏదన్నా ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటే పేపర్‌కి వచ్చేస్తది కదా! అందుకని. ఇలా వేడి మీద ఉన్నప్పుడు ఇందాక రెడీగా పక్కకు పెట్టుకున్నాం కదా! ఉప్పు, కారం, పసుపు కలుపుకొని ఆ పౌడర్‌ననేది ఇలా వేడి మీద ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలనమాట. వేడి తగ్గిందనుకోండి అలా మసాలా అనేది బాగా పట్టుకోదనమాట. ఇలా వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. బౌల్ చిన్నదని గాని నేను పెద్ద గిన్నె తీసుకొని ఇలా కలుపుతున్నాననమాట. వేడిగా ఉన్నాయన్నమాట. ఇలా ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదన్నా మనకి ఉప్పు, కారం తక్కువ అనిపించిందనుకోండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా జస్ట్ టేస్ట్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఈ స్నాక్స్ అనేది మనకి 15 డేస్ నుంచి 20 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చనమాట. ఏమీ పాడవవు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయన్నమాట. వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసమని ఏమి యాడ్ చేయట్లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్న లైక్ మాకు సపోర్టివ్‌గా ఉంటదనమాట. ఈ స్నాక్స్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.